నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సంక్రాంతి గురించి. అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు మనం సంక్రాంతి చేసుకుంటాము, శంకర్మనం అంటే ఏంటి అంటే ఏంటంటే సూర్య భగవానుడు మనకి తెలుసు 12 రాసులు ఉంటాయి కదా. ఒక్కొక్క రాశిలో వెళ్ళినప్పుడేమో శంకర్మనం అవుతూ ఉంటుంది. ఎందుకు మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఇచ్చారు అంటే, మకర సంక్రాంతి రోజు మకరంలోకి సూర్యుడు వెళ్తున్నారు. అంటే ఏంటంటే మనకి ధనుర్ నుంచి మనకి మకరానికి వెళ్తున్నారనమాట. అది యూజువల్గా ఏంటి, మనకి సాల్స్టైజ్ అని చెప్తాం, వింటర్ సాల్స్టైజ్, సమ్మర్ సాల్స్టైజ్ అని చెప్తాం అనమాట. సో వింటర్ నుంచి మన సమ్మర్కి వెళ్తున్నాము, ఇది స్టార్టింగ్ అని చెప్పడానికి మనం మకర సంక్రాంతి చేస్తాము. అదొక ప్రాధాన్యత. ఇంకోటి ఏంటంటే మనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వెళ్తున్నాం. అసలు దక్షిణాయనం ఏంటి, ఉత్తరాయణం ఏంటి అని చూద్దాము. దక్షిణాయనం మనం చూసామంటే అన్ని పూజలు చేస్తాం, సముద్రపు స్నానాలు చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటాం అనమాట. పుణ్యం కట్టుకుంటున్నాం మనం అవన్నీ చేసి. మనం చూసామంటే వినాయక చవితి కూడా అందులోనే వస్తుంది, మనకి నవరాత్రులు అవన్నీ కూడా ఇందులోనే వస్తాయి అన్నమాట. మనం ఈ పుణ్యం కట్టుకుంటున్నాం, ఈ పుణ్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి. అది భోగి ఫస్ట్ డే, అంటే భోగం అనుభవించి నెక్స్ట్ డే నుంచి మనం సంక్రాంతి అనేది చేసుకుంటాం సూర్య భగవానుడి గురించి అనమాట. అంటే సన్ మూమెంటే మనం ఎక్కువ సంక్రమణం చేసుకుంటాం. ఇప్పుడు మకర సంక్రాంతి తర్వాత మనకి ఏంటంటే మంచి ముహూర్తాలు అవి ఉంటాయి, అంటే మనం చేసిన పుణ్యాలన్నింటినీ ఇది అనుభవించడానికి అని చెప్పడానికి అనమాట. ఇంకోటి నేను చెప్పినట్టు ఇప్పుడు సీజన్స్ కూడా, అంటే ఏంటంటే నైట్ అండ్ డే అని మనం విభజించాం కదా, మనకి తెలుసు. సూర్యభగవానుడు స్ట్రాంగ్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి సమ్మరు, సో మనకి ఇంకా చలి తగ్గుతుంది, సమ్మర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అని మనం చేసుకుంటాం. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళు ఏంటంటే సంవత్సరం అంతా చాలా ఇబ్బంది పడుతూ పనిచేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు. సో ఏంటంటే అది కోతకు వచ్చిన తర్వాత అది తీసుకుని మనం అనుభవించిన తర్వాత మళ్ళా వెళ్ళి, అంటే ఏంటి, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవడం అనేది వాళ్ళకి ముఖ్యం కదా. సో రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో మనం చేసిన పుణ్యాన్ని కట్టుకుని మనం ఇప్పుడు భోగం అనుభవించడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇంత కష్టపడి వాళ్ళేమో పండించినవన్నీ మనం అనుభవించేసి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళా పంట వేసుకోవడం అనేది వాళ్ళకి ఆన్మ అయితే అనమాట. అందుకని సంక్రాంతి అనేది మనకేంటంటే కొంచెం రెస్ట్ పీరియడ్ ఫర్ ఫార్మర్స్ కూడా అనమాట. సో ఇవన్నీ కలుపుకుని చూసాము అంటే మనకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ అవుతుంది. ఎందుకంటే మనకి కొత్త వస్తాయి, కొత్త బెల్లం వస్తుంది, కొత్త ధాన్యాలు వస్తాయి, మనకి బియ్యం కూడా ఇదే టైంకి కొత్తది వస్తుంది. సో ఇవన్నీ కలుపుకుని మనం ఏంటంటే పొంగల్ అనేది వండుతాం అనమాట. అంటే ఏంటంటే కొత్త బియ్యము అండ్ కొత్త బెల్లం ఇవన్నీ తీసుకుని స్వీట్ పొంగల్ చేసుకుంటారు. అలాగే ఏమో మామూలు పొంగల్ కూడా మనం చేసుకుంటాం. అలాగే పెసరపప్పుతో చేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే ఏంటి శనగపప్పుతో చేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే కందిపప్పు కూడా ఈ టైమే వస్తుంది కనుక ఇవన్నీ అనుభవించడానికి. అలాగే ఇంకోటి ఏంటంటే దేవుడికి మనం, అంటే సూర్య భగవానుడికి ఇది పొంగల్ అని ఇస్తాం. అంటే ఏంటంటే పొంగుతోంది, అంటే ఏం పొంగుతోంది, ఇప్పుడు నీళ్ళేమో మనం వండుతున్నప్పుడు పొంగుతాయి, మనం వండి వార్చుకునేది ముందు నుంచి మనకు అనాది, అప్పుడు కుక్కర్లు అవి ఏం లేవు కదా, సో అనాదిగా వస్తూ ఉండేది. సో ఇవన్నీ పొంగుతున్నప్పుడు, ఈ నీళ్లు పొంగుతున్నప్పుడు ఏంటంటే మన లైఫ్లో అబండెన్స్, మనకు సంపద, మనకి ఏం కావాలంటే మనం కోరుకున్నది అలాగే పొంగాలి, అలాగే మనం అట్రాక్ట్ చేయాలి అని చెప్పడానికి, అంటే మన లైఫ్ అంత ఫుల్ఫిల్ అవ్వాలి, లైఫ్ అంత హ్యాపీగా ఉండాలి అని చెప్పడానికి కూడా మనం పొంగల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే సంక్రాంతి చేసుకుంటూ ఉంటాం. ఇదే అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియాలో డిఫరెంట్గా వాళ్ళు ఫెస్టివల్స్ ఏమో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు అనమాట. మనకి చూసామంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సంక్రమణం అంటే ఏంటంటే సూర్య భగవానుడు మనకి మకరంలోకి వెళ్తున్నాడు. యూజువల్గా ఏంటంటే సాల్స్టైజ్ అంటాం అనమాట. సో వింటర్, సమ్మర్ సాల్స్టైజ్, ఇవి రెండింటికి మనం సీజనల్గా ఒకటి, మనకి స్పిరిచువల్గా ఒకటి, ఇంకోటి ఏంటంటే మనకి భోగం సంపద అనుభవించడానికి అండ్ ఆల్సో మనకి సూర్య భగవాన్ని గుర్తు చేసుకోవడానికి, అలాగే మనకి నేచర్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి మనం సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఏంటంటే కొత్త బట్టలు కట్టుకుని అందరినీ పిలుచుకోవడం, నలుగురికి మనం ఇచ్చిపుచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మన దగ్గర ఉన్నది మనం పంచుకున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఇస్తుంది, మనకి నేచర్, యూనివర్స్ అనేది ఇంకా ఎక్కువ ఇస్తుంది మనకి అని చెప్పడానికి అనమాట. ఏదైనా మనం పంచుకున్నప్పుడే ఏంటంటే ఇంకా ఎక్కువ అవుతుంది.